నమస్కారం. జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని దశపాపహర దశమి అనే పేరుతో పిలుస్తారు. తెలిసి కానీ తెలియక కానీ చేసిన 10 రకాలైన పాపాలను పోగొట్టే శక్తి ఈ దశమి తిథికి ఉంటుంది. ఈ దశపాపహర దశమి సందర్భంగా గంగా స్నానం చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని స్కాంద పురాణంలో చెప్పారు. అయితే గంగా స్నానం చేయటం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా మీ గృహంలోనే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేసినా గంగా స్నాన ఫలితం లభిస్తుంది. అయితే స్నానం చేసే ముందు మంత్రశాస్త్రంలో చెప్పిన ఒక ప్రత్యేకమైన సంకల్పం చెప్పుకొని స్నానాన్ని ఆచరించాలి. ఆ సంకల్పం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మమ కాయక వాచక మానసిక ఇత్యాది దశవిధ పాపక్షయార్థం గంగా స్నానమహం కరిష్యే. ఇది సంకల్పం. అంటే ఈ సంకల్పంలో ఉన్న అర్థం ఏంటంటే అనేక రకాలైనటువంటి పాపాలన్నీ పోగొట్టుకోవటానికి నేను స్నానం చేస్తున్నాను అని అర్థం. ఇలా స్నానం చేసిన తర్వాత గృహంలోనే గంగాదేవిని పూజించుకోవాలి. గంగాదేవిని ఎలా పూజించుకోవాలంటే పూజా మందిరంలో పూజ చేసుకునే పీట మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో ముగ్గు వేసి ఒక రాగి చెంబును ఉంచి ఆ రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్లలోకి గంగాదేవిని ఆవాహన చేయాలి. ఆ నీళ్లలోకి గంగాదేవిని ఆవాహన చేయాలంటే ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం నమో భగవత్యై దశపాపహరాయై గంగాయై నారాయణ్యై రేవత్యై శివాయై దక్షాయై అమృతాయై విశ్వరూపిణ్యై నందిన్యైతే నమో నమః. ఈ మంత్రం చదివితే రాగి చెంబులో ఉన్న నీళ్ళలోకి గంగాదేవి ఆవాహన అవుతుంది. ఆ తర్వాత పుష్పాలు అక్షింతలు నీటిలో కలిపి ఆ నీళ్లు రాగి చెంబు దగ్గర ఒక పళ్ళెం ఉంచి ఆ పళ్ళెంలో విడిచిపెడుతూ రాగి చెంబులో ఉన్న గంగామాతకు అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. ఇలా చేయటం ద్వారా గంగాదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే మంత్రశాస్త్రపరంగా ఈ దశపాపహర దశమి రోజు గంగాదేవికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కూడా ఒక శ్లోకం చదువుకోవాలని చెప్పడం జరిగింది. ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నమస్తే గంగేదేవి నమస్తే విశ్వరూపిణి పుణ్యే ప్రథమ గంగే చ మహాదేవ్యై నమో నమః. దశాశ్వమేధ అవభృత స్నాన పుణ్యఫలప్రదే అర్ఘ్యం గృహాణమే దేవి గంగా త్రైలోక్య పావని. ఈ శ్లోకం చదువుకుంటూ ఇలా అర్ఘ్యం ఇచ్చినట్లయితే దీనివల్ల 10 అశ్వమేధ యాగాలు చేసిన తర్వాత చేసే అవభృత స్నానం వల్ల ఎంత అద్భుతమైన పుణ్య ఫలితం కలుగుతుందో అంత ఫలితం కలుగుతుందని స్కాంద పురాణంలో ఉన్నటువంటి ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అలాగే ఈ రోజుకున్న ఇంకొక విశిష్టత ఏంటంటే ఎక్కడైనా నదీ తీరంలో కానీ తులసికోట దగ్గర కానీ 10 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. 10 రకాల పుష్పాలతో ఇష్టదైవాన్ని పూజించాలి. 10 రకాల నైవేద్యాలు సమర్పించాలి. అదేవిధంగా 10 రకాలైన వస్తువులు దానం ఇవ్వాలి. ఇలా చేయటం ద్వారా వీటిలో ఏది ఆచరించినా సరే తెలిసి కానీ తెలియక కానీ చేసిన 10 రకాలైన పాపాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి శక్తివంతమైన దశపాపహర దశమి సందర్భంగా సంకల్పం చెప్పుకునేటప్పుడు ఏ మంత్రం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దామా. మరి ప్రధానంగా స్నానాన్ని ఆచరించే సమయంలో మమ కాయక వాచక మానసిక ఇత్యాది దశవిధ పాపక్షయార్థం గంగా స్నానమహం కరిష్యే. ఇలా సంకల్పం చెప్పుకొని స్నానం చేసి ఆ తర్వాత గంగాదేవిని నీళ్లలోకి ఆవాహన చేస్తూ ఓం నమో భగవత్యై దశపాపహరాయై గంగాయై నారాయణ్యై రేవత్యై శివాయై దక్షాయై అమృతాయై విశ్వరూపిణ్యై నందిన్యైతే నమో నమః. ఇది చదువుకుంటే గనక గంగాదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ తర్వాత అర్ఘ్యం విడిచిపెట్టేటప్పుడు ఏ శ్లోకం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దాం. మరి నమస్తే గంగేదేవి నమస్తే విశ్వరూపిణి పుణ్యే ప్రథమ గంగే చ మహాదేవ్యై నమో నమః. దశాశ్వమేధ అవభృత స్నాన పుణ్యఫలప్రదే అర్ఘ్యం గృహాణమే దేవి గంగా త్రైలోక్య పావని. ప్రతి ఒక్కరూ కూడా గంగాదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సర్వ పాపాలను పటాపంచలు చేసుకోండి. స్వస్తి.